హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో ఎవరున్నా సరే సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది నిన్న జరగడం జరిగింది అనమాట. సో దాని గురించి చాలా మంది మనకి పర్సనల్ గా మెసేజ్ చేయడం, అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంతవరకు ఉంటాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అట్ ద సేమ్ టైం అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో అంతా కూడా సో కంప్లీట్ గా చూడండి. చూసినట్లయితే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది అనమాట. సో స్టార్టింగ్ ఇలా ఓపెన్ చేసే కానీ మీకు కంప్లీట్ గా అర్థం కాదు. సో కంప్లీట్ గా వీడియో చూడండి. చూసినట్లయితే సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. సో ఫర్దర్ వచ్చే వీడియోస్ లో దీని గురించి ఇంకా బ్రీఫ్ గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంత ఐడియా అనేది వస్తుంది అనమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ప్రీవియస్లీ నవోదయ ఎగ్జామినేషన్ జరిగింది. దానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఒక విధంగా ఉన్నట్లయితే ఏదైతే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్ గా వేరేగా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సో కంప్లీట్ గా చూడండి. చూసినట్లయితే సో మీకు కంప్లీట్ గా ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో తద్వారా మీరు మీ డౌట్స్ అనేవి సో క్లారిఫై చేసుకోవటానికి అడగటానికి కూడా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉందో సో దానికి సంబంధించిన కీకి సంబంధించిన మనం వీడియోస్ అనేది చేయలేదు. ఎందుకంటే మనం సో చాలా మంది మన సోదరులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా మాక్సిమం అందరూ కూడా చేసేసారో సో ఆల్మోస్ట్ అదే కీ ఉంటుందండి. సో అందుకోసం ప్రత్యేకించి చేయట్లేదు. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ దీని గురించి ప్రత్యేకించి ఎవరు చెప్పట్లేదు అనమాట. సో చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం. మన ఛానల్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఛానల్ నుంచి చెప్పే అవకాశం ఉంటుంది. సో అందరికీ ఒక అవగాహన అనేది కంప్లీట్ గా వస్తుంది కాబట్టి సో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాశారో సో ప్రతి ఒక్కరికి కూడా సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ అనేవాళ్ళు ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడవలసిన వీడియో అండి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సైనిక్ స్కూల్ 2024 కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉందో సో ఈ ఇయర్ పేపర్ చూసుకున్నట్లయితే పేపర్ అనేది చాలా బాగా వచ్చిందండి. అట్ ద సేమ్ టైం ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి అని ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణేష్ అనే ఒక విద్యార్థిని తీసుకుందాం. అట్ ద సేమ్ టైం పార్దో అనే ఒక విద్యార్థిని తీసుకుందాం. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ రాశారు. సో గణేష్ అనే విద్యార్థికి అబౌట్ 260 మార్క్స్ అనే వచ్చాయి అనమాట 300 మార్క్స్ కి. అట్ ద సేమ్ టైం ఎవరైతే పార్దో అనే విద్యార్థి ఉన్నాడో ఈ విద్యార్థికి 220 మార్క్స్ అయినా వచ్చాయి. సో ఈ అబ్బాయి క్వాలిఫైడ్ అని వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి కూడా క్వాలిఫైడ్ అని వచ్చింది. సో అండ్ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ గణేష్ అనే విద్యార్థికి సైనిక్ స్కూల్లో సీట్ రాలేదు, ఈ పార్థు అనే విద్యార్థికి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది. బికాజ్ ఎందుకంటే ఈ గణేష్ అనే విద్యార్థి ఖచ్చితంగా సీట్ వస్తుంది. కాకపోతే తర్వాత చేసుకోవాల్సిన ప్రాసెస్ అనేది ఏంటి అనే విషయం తెలియకపోవడం వల్ల ఓకే నాకు మంచి మార్క్స్ వచ్చాయి కదా సో ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచనలు ఉండిపోవడం వల్ల సో ఫర్దర్ ప్రాసెస్ అనేది విద్యార్థి చేసుకోకపోవడం వలన ఈ విద్యార్థి అయినా వాడు సీట్ కోల్పోతున్నాడు. సో తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఈ విద్యార్థికి సీట్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ఉన్న ప్రాబ్లం అనమాట. సో ఫర్దర్ గా మనం నవోదయ చూసుకున్నట్లయితే ఇటువంటి ఇష్యూ అన్నది ఉన్నదన్నమాట. సో ఇక్కడ సైనిక్ స్కూల్కి వచ్చేటప్పటికి ఇటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకోసమనే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వినండి. విన్నట్లయితే మీకు సో చాలా క్లియర్ గా మీకు అర్థమైతే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అట్ ద సేమ్ టైం క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్ ద సేమ్ టైం అడ్మిషన్ ప్రాసెస్ అనేది సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైతే ఈ 2 months టైం పీరియడ్ ఉంటుందో 2 months టైం పీరియడ్ లో మనం చేసుకోవాల్సిన ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ మార్క్స్
సో సైనిక్ స్కూల్ కి సంబంధించి విద్యార్థులు అనే వాళ్ళు రాసేటప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సైనిక్ స్కూల్లో సీట్స్ అనేవి వస్తాయని చెప్పేసి అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినట్లయితే 3 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నట్లయితే సైనిక్ స్కూల్ ఏవైతే ఉన్నాయో 2 ఉన్నాయి, అలాగే న్యూ సైనిక్ స్కూల్ ఒకటి ఉందన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 300 మార్క్స్ కి మనకి పేపర్ అనేది ఉండటం జరుగుతుంది. సో 300 మార్క్స్ గాను సో ఖచ్చితంగా విద్యార్థికి అనే వాళ్ళకి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అన్నట్లయితే ఒక 230 మార్క్స్ ఆ 220 మార్క్స్ వచ్చినట్లయితే సో సీట్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా అనేది ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి అదర్ కేటగిరీ ఓబీసీ కానీ జనరల్ కానీ ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు అయితే సో ఖచ్చితంగా సో 240+ మార్క్స్ వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మార్క్స్ అనేవి వాళ్ళ కేటగిరీ వైజ్ కానీ లేకపోతే ఇతర ఏవైతే విషయాలు ఉంటాయి అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుందండి. సో అదంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది మీరు కంప్లీట్ గా చూసినట్లయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి సో ఈ మార్క్స్ వచ్చినట్లయితే మనకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీట్స్ వచ్చే అవకాశం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేసుకునేటప్పుడు అరౌండ్ 200 మార్క్స్ కూడా వచ్చేటప్పుడు మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం నాన్ లోకల్ కేటగిరీ లోకల్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 220 మార్క్స్ వచ్చినట్లయితే నాన్ లోకల్ కేటగిరీ కింద అయితే వాళ్ళు సో సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో క్లియర్ గా ఇక్కడ మీకు అర్థమైంది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ మార్క్స్ ఒక విద్యార్థి అనేవాడు సైనిక్ స్కూల్లో వాడు అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే వాడికి ఖచ్చితంగా ఈ మార్క్స్ 300 కి చూసుకున్నట్లయితే ఈ మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయి మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో అలాంటప్పుడు ఆ విద్యార్థి అనేవాడు ఏంటంటే సో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ అడ్మిషన్ తీసుకొని సో లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇవి మనకి కట్ ఆఫ్ మార్క్స్. ఇదంతా కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ వాళ్ళ కేటగిరీ కానీ లేకపోతే వాళ్ళు అటెండ్ చేసే ప్రాంతం కానీ సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. వాటన్నిటిని బేస్ చేసుకొని తీసుకుంటారు. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి సీట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది కట్ ఆఫ్ మార్క్స్. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే విద్యార్థి అనే ఉన్నాడు. సో ఏ అనే విద్యార్థికి సో 270 మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట. అట్ ద సేమ్ టైం బి అనే విద్యార్థి ఉన్నాడు. బి అనే విద్యార్థికి కేవలం 200 మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో ఇద్దరు విద్యార్థులకి ఎవరికి సీట్ వచ్చే అవకాశం ఉంటుందంటే సో అందరూ కూడా ఖచ్చితంగా 270 మార్క్స్ వచ్చే విద్యార్థికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీడికి ఛాన్స్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు అనేసి అంటారు. సో నెక్స్ట్ వచ్చే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి మనం క్లియర్ గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ మార్క్స్ అనేవి సో ఫస్ట్ ప్రయారిటీ కింద చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మనకి ఫస్ట్ ప్రయారిటీ అనమాట. అట్ దట్ సేమ్ టైం సెకండ్ వన్ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. అందులో మనకి ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అట్ ద సేమ్ టైం ఓవరాల్ గా 40% మార్క్స్ అనేవి రావాలి. సో అలా వచ్చిన ప్రతి విద్యార్థి కూడా సైనిక్ స్కూల్ కి అప్లై చేసుకున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రతి విద్యార్థి కూడా ఈ మార్క్స్ వచ్చిన విద్యార్థులు అందరూ కూడా క్వాలిఫైడ్ అని మనకి సో రిజల్ట్ చూసేటప్పుడు క్వాలిఫైడ్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే అడ్మిషన్ తీసుకోవటానికి అర్హత అయితే ఉంటుందన్నమాట. అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏవైతే ఈ మినిమం మార్క్స్ వస్తాయో ఈ విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవటానికి అర్హత అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం ఇది ఏదైతే టాప్ స్కోర్స్ ఉంటాయో ఈ వీళ్ళు తీసుకోవటానికి కూడా అర్హత అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది సో ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క స్టేట్ కి అట్ దట్ సేమ్ టైం ఒక్కొక్క రీజియన్ కి సంబంధించి ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో వాటి మార్క్స్ ని బేస్ చేసుకొని సీట్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మహారాష్ట్రలో కానీ సో గుజరాత్ లో సంబంధించి ఒక స్టూడెంట్ అయిన వాడికి సో 290 మార్క్స్ రావచ్చు. వాడు ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 అనేసి అనుకుంటారు అనమాట. అట్ దట్ సేమ్ టైం మన ఏదైతే వైజాగ్ నుంచి ఒక విద్యార్థికి సో 220 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో వీడికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి కదా సీట్ వచ్చే అవకాశం లేదని అనుకోవద్దు. ఏమో ఒకవేళ మనం ఏదైతే ఇక్కడ మన వైజాగ్ సంబంధించి కోరుకొండకు సంబంధించి ఇవే ఎక్కువ మార్కులు ఏవో ఉండొచ్చు అనమాట. సో ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఆల్ ఇండియా లెవెల్స్ లో మనకి
ఆల్రెడీ 33 స్కూల్స్ ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం మనకి కొత్త స్కూల్స్ వచ్చి మనకి 18 స్కూల్స్ ఉన్నాయి అనమాట. వీటన్నిటికి సంబంధించి సో రిజల్ట్స్ అనేవి ఒకేసారి విడుదల చేయడం జరుగుతుంది. అందులో టాప్ స్కోర్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మీడియం స్కోర్ ఉంటారు అనమాట. అందరూ కూడా ఏంటంటే అడ్మిషన్ తీసుకోవటానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఫస్ట్ పాయింట్ 1 కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మార్క్స్, అట్ దట్ సేమ్ టైం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయన్నమాట ఈ మార్క్స్ అన్నమాట. ఈ మార్క్స్ ఎవరైతే సంపాదించగలుగుతారో వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవటానికి అర్హత అనేది ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ 1. సో మీకు అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవటానికి అర్హత అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఎవరిని సైనిక్ స్కూల్కి సంబంధించి అడ్మిషన్ అనేది సో ప్రాసెస్ లో మనకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్చ్ మనకి ఫిబ్రవరి ఇప్పుడు అయింది కాబట్టి, జనవరిలో అయింది కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ లో కానీ లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ ఉంటుంది కదా. సో మార్చ్ ఫస్ట్ వీక్ లో మనకి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు సో రిజల్ట్స్ లో ఎవరైతే ఈ బోత్ కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అనేసి ఉండటం జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ జరగబోయే ఈ కౌన్సిలింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అది కూడా మనకి మార్చిలోనే స్టార్ట్ అవటం అయితే జరుగుతుంది. ఆ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి సో అందరూ కూడా అటెండ్ అనేది చేసుకోవాలి. సో ఈ కౌన్సిలింగ్ లో మనకి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నట్టు ఈ 33 స్కూల్స్ అట్ దట్ సేమ్ టైం మనకి న్యూగా మనకి సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి. ఓకేనా. సో క్లియర్ గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇందులో 33 స్కూల్స్ అనేవి ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం కొత్తగా వచ్చిన స్కూల్స్ అనేవి 18 స్కూల్స్ అనేవి ఉంటాయి. వీటికి ఈ కౌన్సిలింగ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఈ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కౌన్సిలింగ్ లోనే మనకి సీట్స్ అనేవి సంపాదించడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి విద్యార్థి అనేవాడు అటెండ్ కాకపోతే మీకు 270 మార్కులు కాదండి. సో 300 అవుట్ ఆఫ్ 300 మార్క్స్ వచ్చినట్లయినా సరే మీకు సీట్ అనేది రాదు. ఓకేనా. సో మీకు సైనిక్ స్కూల్కి సంబంధించి హైయెస్ట్ మార్క్స్ వచ్చినా సరే మీరు ఈ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ కి అటెండ్ అనేది అవ్వాలి. అప్పుడే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనకి సో మీకు అందరికీ తెలిసిందే ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ స్కూల్స్ అట్ దట్ సేమ్ టైం ఈ 18 స్కూల్స్ అనేవి ఆ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో మనకి లిస్టెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇందులో మీరు ఏ స్కూల్స్ కి అప్లై చేసుకోవాలి ఏంటనేది మనం ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక విద్యార్థి అనేవాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ లో 9 స్కూల్స్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం ఏదైతే కొత్తగా ఉన్న స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయో ఆ స్కూల్స్ లో మనకి కొత్తగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ కి 5 స్కూల్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ లో ఈ స్కూల్స్ కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండటం అయితే జరుగుతుంది. సో తద్వారా మనం ఈ స్కూల్స్ కి అనేవి సో వన్ బై వన్ మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఇప్పుడు వినండి. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ లో మనకి సో 3 స్కూల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అనేవి 2 చూసుకున్నట్లయితే ఒకటి కోరుకొండ, 2 కల్కిరి 2 స్కూల్స్ ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం ఇంకొక స్కూల్ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే మనకి అదాని వరల్డ్ స్కూల్ ఉందో అదాని వరల్డ్ స్కూల్ అనేది మనకి ఉండటం అయితే జరిగింది అనమాట. సో టోటల్ గా 3 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 స్కూల్స్ కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్ నుంచి కానీ శ్రీకాకుళం, విజయనగరం అట్ ద సేమ్ టైం గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ లేకపోతే తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మనకి కోరుకొండ స్కూల్స్ అనేవి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకుంటారు. అది లోకల్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ స్కూల్స్ అన్ని కూడా 4 లోకల్ కింద వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది రాయలసీమ అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా కల్కిరి తీసుకుంటారనమాట. సో అది వాళ్ళకి అవుతుంది. ఏదైతే కృష్ణపట్నం దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో సో ఈ స్కూల్ మాకు దగ్గర ఉందని చెప్పేసి కొత్త స్కూల్ కి అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకి అది లోకల్ అయిపోతుంది అనమాట. మిగతావన్నీ 4 లోకల్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం వీటితో పాటు
సార్ చాలా మంది మళ్ళీ డౌట్ ఇంకోటి అడుగుతారు. సో ఈ స్కూల్స్ తో పాటు మనకున్నవి 3 స్కూల్స్ కదా, ఇక్కడ రిమైనింగ్ స్కూల్స్ కూడా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆ స్కూల్స్ ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో దాని గురించి కూడా నేను కంప్లీట్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టూ సో నాన్ లోకల్ కేటగిరీ కింద అదర్ లొకేషన్స్ లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కదానికి కూడా బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మన చుట్టూ ఉన్న ఒరిస్సా కానీ, అట్ దట్ సేమ్ టైం ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర కానీ, లేదా కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, అన్ని స్టేట్స్ లో కూడా మనకి దగ్గరగా ఉండే సైనిక్ స్కూల్స్ అనేవి ప్రతి ఒక్కదానికి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోయినట్లయితే సో ఫర్దర్ గా మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం అనేది ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అనేవాళ్ళు కోరికండ దూరం అయిపోతుంది అనుకునేటప్పుడు సో వాళ్ళ పక్కన ఉండే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ స్టేట్స్ లో ఉన్న వాటికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ కానీ థర్డ్ ప్రిఫరెన్స్ కింద అవి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు ఒక అవగాహన రావటం కోసం ఆ స్కూల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో డిస్క్రిప్షన్ లో దాని యొక్క లింక్ అనేది ఇస్తాను. సో వీడియో ఎండింగ్ లో కూడా ఆ లింక్ అనేది సో వీడియో అనేది ప్లే అవుతుంటది, దాన్ని మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఏ స్కూల్స్ మన చుట్టూ ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఉన్న ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నాయో అవి, అట్ దట్ సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే మనకు ఒకటే ఆప్షన్ ఉంది, అది మనకి కృష్ణపట్నంలోని ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉందండి. సో దాన్ని ప్రిఫరెన్స్ కింద తీసుకోండి. రిమైనింగ్ అనేవి మనకి చాలా దూరం అయిపోతాయి అనమాట. అక్కడ మీరు ప్రిఫరెన్స్ తీసుకున్నా సరే అక్కడ జాయిన్ చేసేటప్పుడు మనకి సో ఈ దూరం అనేది ఎక్కువైపోవడం వల్ల పిల్లల దగ్గరికి మనం వెళ్ళి చూసి రావడం కానీ ఇదంతా కూడా చాలా ఇష్యూ అనేది అయిపోతుంది. సో ఏదైతే న్యూ సైనిక్ స్కూల్ ఉందో కృష్ణపట్నం మనం చూసుకున్నట్లయితే అదాని వరల్డ్ స్కూల్ ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకోండి. ఒకవేళ ఆ స్కూల్లో జాయిన్ అవుదాము సో సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏదైనా తీసుకుందాం అనుకున్నట్లయితే ఇది తీసుకోండి. ఓకేనా. సో ఫర్దర్ గా మీకు ఇంకేమైనా కావాలి, వాటి డీటెయిల్స్ కూడా కావాలనుకున్నట్లయితే వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. బట్ అవి మనకి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి అది ఒకసారి ఆలోచించండి. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది, ఆ వీడియో అనేది చూడండి. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్ చేసుకున్నట్లయితే క్లియర్ గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ లో మనకి ఇక్కడ టోటల్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 9 స్కూల్స్, అట్ దట్ సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్స్ 5 ఏవైతే ఉన్నాయి అవి ఒక విద్యార్థి అనేవాడు సో చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఈ కౌన్సిలింగ్ లో ఏ విధంగా ఉంటుంది అంటే సో మనకి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకునేటప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు వీడికి 250 మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విశాఖపట్నం నుంచి రాశాడు అనుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏం తీసుకుంటాడు, కోరుకొండ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కోరుకొండలో వాడు ఈ మార్క్స్ కి ఎలిజిబుల్ అనుకోండి. సో ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకునేటప్పుడే వాడికి ఎలిజిబుల్ అనేది వస్తుంది అనమాట. సో వాడు ఎలిజిబుల్ వచ్చినట్లే ఇవన్నీ వాడు అక్కడతో ఆపేసుకొని సో దానికి వాడు ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ విద్యార్థికి కోరుకొండలో ఈ మార్క్స్ కి సీట్ రాలేదు సో అప్పుడు వాడికి ఏంటంటే మళ్ళీ కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అట్ దట్ సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఓపెన్ అవుతుంది. సో సెకండ్ ప్రిఫరెన్స్ అనేది నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది కదా, సో సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఆ విద్యార్థి అనేవాడు మళ్ళీ ఇంకొక స్కూల్ అనేది వాడు సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈసారి ఏం చేస్తాడు, ఈ కల్కిరికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండొచ్చు. సో ఈ మార్క్స్ కి ఇది కూడా ఎలిజిబుల్ కాకపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొక దానికి వాడు అప్లై చేసుకోవటానికి ఇంకో దానికి సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలా వాడు 9 కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా చెక్ ఇన్ చేసుకునేటప్పుడు ఏదో ఒక స్కూల్లో వాడు ఏంటంటే ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ కౌన్సిలింగ్ లో వాడు ఏంటంటే అక్కడ సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే మా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇన్ని మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ మార్క్స్ వచ్చేసాయి సో నాకు సీట్ వచ్చేస్తుందని కామ్ గా కూర్చుంటే అయిపోదండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత వన్స్ మీరు ఎలిజిబుల్ అని వచ్చేటప్పుడు నెక్స్ట్ అదే వీకెండ్ లేదా ఒక 10 to 14 days లో ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అది కూడా వాళ్ళు అఫీషియల్ గా చెప్పడం జరుగుతుంది. దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, అప్పుడు మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించి సో ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చెప్పానో ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడే మీరు ఒక పెన్ పేపర్ తీసుకోండి. సో మీరు ఆల్రెడీ సైనిక్ స్కూల్ కి సంబంధించి
ఎగ్జామినేషన్ రాసి సో నాకు ఖచ్చితంగా ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి లేదా 200+ మార్క్స్ అని నాకు వస్తాయి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు పేపర్ తీసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏవైతే సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయో సైనిక్ స్కూల్స్ సంబంధించి సో లిస్ట్ అనేది అంతా కూడా ఒక దగ్గర జాగ్రత్తగా రాసుకోండి. సో నేను ఈ స్కూల్స్ కి వెళ్ళే అవకాశం అనేది నాకు ఉంటుంది అని చెప్పేసి ఈ 9 స్కూల్స్ కూడా 1 by 1 ఒకటి రాసుకోండి. సో వాటికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది నేను చేశాను. ఆ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ టైంలో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు అవసరం పడుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రోల్ నెంబర్ కాదండి, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీరు అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ సమయంలో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ నెంబర్ కూడా జాగ్రత్తగా రాసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా రాసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ సంబంధించి మనకి డాక్యుమెంట్స్ అనేవి చాలా అవసరం పడతాయండి. అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సో అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు మీరు తడుముకోవాల్సిన అవసరం అయితే రాకూడదు అనమాట. సో ఫట్ మేము అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ ఇప్పటి నుంచే జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏమిటి, సో ఎటువంటి విద్యార్థులైన వాళ్ళు క్వాలిఫై అవుతారు, అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇందులో స్కూల్స్ అనేవి ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఏవైనా డౌట్స్ ఫర్దర్గా ఉన్నట్లయితే నాకు ఒకసారి అడిగినట్లయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ వీటికి సంబంధించి ఏమున్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా నేను ఆన్సర్ అయితే చేస్తాను. ఓకే.